నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఇక మనతో పాటు ఉన్నారు జహీంగీర్ గారు. జహీంగీర్ గారు ఎవరు అని అనుకుంటున్నారా? చాలామందికి కెనడా, జర్మనీ, యూకే, ఆస్ట్రేలియా వెళ్ళాలని అనిపిస్తుంది. పిఆర్ వీసా కావాలనిపిస్తుంది. ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, జాబ్ పర్పస్ కావచ్చు, లేదు ఏదైనా బిజినెస్ పర్పస్, దీని పర్పస్ వెళ్ళాలి. కానీ మాకు పిఆర్ వీసా కావాలని అనుకుంటారు. బట్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, దీని ప్రాసెస్ టైం ఎంత పడుతుంది, అసలు ప్రాసెస్ ఏంటి, ఇలాంటి విషయాలు చాలామందికి తెలియదు. కొంతమంది నమ్మి కూడా మీరు మోసపోయిన పరిస్థితులు కూడా చాలామంది ఎదురు చూసే ఉంటారు. సో అలాంటి వారికి అందరికీ కూడా ఒక మంచి సొల్యూషన్ అని అనుకోవాలి. అదే ఎక్సెల్లా ఇమిగ్రేషన్. సో వీరినైతే కనుక కాంటాక్ట్ అయితే కనుక మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది. మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కనుక కాల్ చేస్తే కనుక మీకు దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కూడా చెప్తారు. అండ్ మీకు వీళ్ళు గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఏదో కొంతమందికి ఎడ్యుకేషన్ ఉంటుంది, బట్ నెక్స్ట్ ఏం చేయాలనేది ఒక క్వశ్చన్ మార్క్, ఏ త్రూ వెళ్ళాలనేది ఒక క్వశ్చన్ మార్క్. ఏదో చెప్పారని మనం అలాగే వెళ్ళాలనుకుంటాం. బట్ అలా కాకుండా మన ఎడ్యుకేషన్ బట్టి, మన ఎక్స్పీరియన్స్ని బట్టి, మన ఎలిజిబిలిటీ బట్టి ఏం చేస్తే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది, ఇలాంటివి కూడా మనకి గైడెన్స్ ఇస్తారు. సో మీకు ఎవరైనా సరే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేస్తే వివరాలు తెలియజేస్తారు. బట్ దీనికి సంబంధించి మనతో పాటు ఉన్నారు కదా జహీంగీర్ గారు, వారిని అయితే పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి జహీంగీర్ గారు. నమస్తే అండి. యాక్చువల్గా అసలు ఏంటి ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏంటి అసలు? ఇమిగ్రేషన్ అంటే ఇప్పుడు చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు అబ్రాడ్లో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే ద బెస్ట్ ఆప్షన్ అండి ఇమిగ్రేషన్. ఎక్సెల్లా సైడ్ నుంచి ఆల్మోస్ట్ మనం అన్ని కంట్రీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి. బట్ ప్రజెంట్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కెనడా పిఆర్ అంటే ఏంటి, చాలామందికి డౌట్స్ ఉంటాయి. కెనడా పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. ఓకే, ఇక్కడ వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ మంది అంటే ఎక్కువ సెటిల్ కావడానికి వెళ్తారు అక్కడ. ఓకే, దాంతోపాటు ఆస్ట్రేలియా పిఆర్ కూడా చేస్తాం. ఆస్ట్రేలియా పిఆర్ కూడా సేమ్ అండి. అక్కడ కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, దాన్ని కూడా ఫ్యామిలీతో పాటు వెళ్ళి సెటిల్ కావచ్చు అండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి జర్మనీ జాబ్ సీకర్ వీసా. ఎవరైతే జర్మనీకి వెళ్ళాలి అనుకుంటున్నారో, అక్కడ వర్క్ చేసుకోవాలంటే వాళ్ళు జర్మనీ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూకే స్కిల్ వర్క్ కూడా చేస్తాం. యూకేలో కూడా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు అండి. ప్రజెంట్ అయితే ఈ 4 కంట్రీస్ మనం చేస్తున్నాం. ప్రజెంట్ ఎక్కువ క్లయింట్స్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తుంది మనకి కెనడా ఇంకా ఆస్ట్రేలియా అండి. ఓకే, ఈ మధ్య చాలా వీసాస్ కూడా కెనడాకి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు యూఎస్కి కూడా పోవడానికి అక్కడ నుంచి ఈజీగా ఉంటుంది. సిటిజన్షిప్ వస్తే అక్కడ కూడా వెళ్ళొచ్చు, అక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఫ్రీగా ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటుంది, లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా అండ్ కెనడా అండి. ఓకే, మెయిన్గా మనకు రీసెంట్గా చూసుకుంటే వీసాస్ కూడా చాలా కెనడా పిఆర్కి వచ్చిందండి. వాళ్ళకి వీసాస్ ఎక్కువ వచ్చినాయి. అంటే చాలా మంది ఆలోచించి టైం వేస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎంత డబ్బున వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే అంత మంచిది ఉంటుంది. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ సర్వీస్ అండి. ఎంతవరకు ఎలిజిబుల్ అంటే దీనికి ఒకటి అంటే ప్రాసెస్ అనేది ఉంటుంది మనకి. ఓకే, ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. అంటే బ్లైండ్లీగా మనం స్టార్ట్ చేయం, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది క్లయింట్ కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి ఫస్ట్ వాళ్ళ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ అసెస్మెంట్ చేయాలి, అండ్ టోటల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. 8 months ప్రాసెస్ ఉంటుందండి దీనికి. 8 months అండి. 8 months అంటే కొంచెం పేషెన్స్గా ఉంటే మనకి పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. దాంతో ఈజీగా వెళ్ళి అక్కడ సెటిల్ కావచ్చు. ఓకే, ఇప్పుడు శాలరీస్ కూడా అక్కడ చాలా బాగుంటాయి. ఓకే, ఇప్పుడు మీకు వచ్చే శాలరీ కంటే మనకు 10 to 15 times బెటర్ శాలరీస్ అక్కడ వస్తాయి. డిపెండ్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకెక్కువ కూడా రావచ్చు. ఓకే, అండ్ దాంతోపాటు వచ్చేసి ఫస్ట్ వాళ్ళకి ఎలా అంటే ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేస్తాం, వాళ్ళ రెజ్యూమే స్టడీ చేస్తాం అనమాట. కౌన్సిలర్స్ ఉంటారు. ఓకే, ఎక్స్పర్ట్ టీమ్ ఉంటుంది, వాళ్ళకి గైడ్ చేస్తారు. ఈ 4 కంట్రీస్ కూడా చూస్తాం. ఫస్ట్ వాళ్ళ రెజ్యూమే వచ్చినప్పుడు తను ఏం చదువుకున్నాడు ఏంటి, ఓకే, తనకి ఎంత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, తనకి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, ఎన్ని కంపెనీస్లో వర్క్ చేస్తాడు, ఇవన్నీ చెక్ చేసుకొని రెజ్యూమ్ అంతా స్టడీ చేస్తాం ఫస్ట్. ఓకే, దాని తర్వాత వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్, ఎక్కడైతే వీసాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే, కెనడానా, జర్మనీయా, ఆస్ట్రేలియానా, యూకేనా, ఓకే, ఇది కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సార్ ఈ కంట్రీ అయితే బెస్ట్. ఎందుకు అంటే ఇక్కడ ఎలా అవుతుందంటే ఇప్పుడు క్లయింట్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ మాట వినో, లేదంటే ఇంట్లో మాట వినో, లేదా రిలేటివ్స్ ఉన్నారు అక్కడ, సార్ అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు, నేను అక్కడనే వెళ్ళాలి అనుకుంటారు. బట్ ఏంటి అంటే అక్కడ ప్రొఫైల్ కూడా మ్యాచ్ కావాలి. ఓకే, వాళ్ళ జాబ్ ఎక్కడుందో, వీసా వచ్చే ఛాన్స్ ఎక్కడుందో అక్కడ వెళ్తే బెస్ట్ అండి. ఎందుకంటే మళ్ళీ అక్కడ క్వాలిఫికేషన్ని బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి. ఇప్పుడు మీరు ఫ్రెండ్ వాళ్ళ ఎక్కడైతే ఉన్నారో అక్కడ వెళ్తారు, అక్కడ జాబ్స్ లేకుంటే వేస్ట్ ఆఫ్ టైం, మనీ కదా. అందుకనే ఎగ్జాక్ట్గా సజెస్ట్ చేసి వాళ్ళకి మనం గైడెన్స్ ఇస్తాము. ఎవరైతే విజిట్ వీసాస్ ఉంటాయి, ఇంకా టూరిస్ట్ వీసాస్ కూడా ఉంటాయి, ఎవరైతే దానికి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ విజిట్ వీసాస్ ఇంకా టూరిస్ట్ వీసాస్ అనేది ప్రతి ఒక్క కంట్రీకి మనం చేస్తామండి. ఓకే, ఎక్కడైతే ఎవరైతే టూరిస్ట్ కానివ్వండి, అంటే
ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారు, ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు వచ్చేసి టూరిస్ట్ వీసాకి వెళ్ళొచ్చు. ఓకే. ఎవరైతే విజిట్ అంటే గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంటుంది, రిలేటివ్స్‌ని కలవాలి, మ్యారేజెస్, బర్త్‌డేస్ ఉంటాయి. అక్కడ వెళ్ళాలి అనుకుంటే విజిట్ వీసాస్ పైన వెళ్ళొచ్చు. ఇంకోటొచ్చి ఎడ్యుకేషన్ వీసాస్. ఎడ్యుకేషన్ వీసాస్ కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్‌కి ప్రొవైడ్ చేస్తారు. అది సెపరేట్ టీమ్ ఉంటుంది. ఓకే. ఓకే. వాళ్ళని దానిపైన వర్క్ చేస్తారు. డిపెండ్స్ స్టూడెంట్ ప్రొఫైల్‌ని బట్టి. అంటే ఎలిజిబిలిటీ అన్నారు. మినిమం ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుందంటారా? ఇప్పుడు మనం టాపిక్ మాట్లాడుకుంటే ఫస్ట్ కెనడా గురించి. చాలామంది ఇప్పుడు కెనడాకి అప్లై చేస్తున్నారు కాబట్టి దాని గురించి నేను చెప్తాను. దానికి ఫస్ట్ ఎలా ఉంటుందంటే మనం ఫస్ట్ క్లయింట్ రెజ్యూమ్ పంపించినప్పుడు లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేస్తే కౌన్సిలర్ అనేది ఫస్ట్ గైడెన్స్ ఇస్తాడు. సార్ మీ ప్రొఫైల్ ఇలా ఉంది, ఈ విధంగా ఉంది, ఈ కంట్రీకి అయితే బెస్ట్ అనేది. ఆ రెజ్యూమ్ చూసి వాళ్ళకి ఫస్ట్ అనేది మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తామండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇప్పుడు కెనడాకి చూసుకుంటే మనకి 67 పాయింట్స్ ఎలిజిబిలిటీ. ఓకే. ఈ 67 పాయింట్స్ చాలా మందికి ఎలా క్యాలిక్యులేట్ అవుతాయని డౌట్ ఉంటుంది. ఓకే. అవును. యెస్. ఈ 67 పాయింట్స్ అనేవి వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఐఎల్స్ ఓకే. దీనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 వరకు అప్లై చేయొచ్చండి. 35 తర్వాత వాళ్ళకి పాయింట్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి. ఓకే. 35 లోపల అప్లై చేస్తే వాళ్ళకి ఫుల్ పాయింట్స్ వస్తాయి ఏజ్‌కి. స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి 21 తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోతుంది కదా, దాని తర్వాత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి 47 వరకు అప్లై చేయొచ్చు. అంటే ఇంకా కొంతమందికి ఛాన్స్ కూడా ఉంటుంది. డిపెండ్స్ వాళ్ళ పాయింట్స్ ఎన్ని వస్తున్నాయి ఏంటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళ ఎడ్యుకేషన్, బ్యాచిలర్స్, ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు, డిప్లొమా ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. బట్ డిప్లొమా అనేది 3 years ఉండాలి ఇంటర్మీడియట్ తర్వాత. అండ్ మాస్టర్స్ ఉన్నా కానీ ఎక్కడి నుంచి కూడా అప్లై చేయొచ్చు. మళ్ళీ ఇండియా నుంచి అప్లై చేయాలా లేదంటే అబ్రాడ్లో ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. అంటే ఎక్కడి నుంచి అయినా అప్లై చేయొచ్చు కెనడా పిఆర్కి. ఓకే. ఇండియా నుంచి కూడా అప్లై చేయొచ్చు, ఆస్ట్రేలియా నుంచి కెనడాకి అప్లై చేయాలన్నా, యూకే నుంచి కెనడాకి అప్లై చేయాలన్నా కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. పిఆర్కి అనేది ఎక్కడి నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఉంది అనుకోండి, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమం. ఒకవేళ మాస్టర్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. ఓకే. అండ్ దీనికి ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇంకా పెద్ద డౌట్స్ ఉంటుందన్నమాట, ఎవరు అప్లై చేయొచ్చు, ఎవరు ఈ వర్క్ చేసే వాళ్ళు అప్లై చేయొచ్చు అని. ఓకే. కెనడా పిఆర్కి అనేది ఎవరైనా అప్లై చేయొచ్చు అండి. ఓకే. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అది దేంట్లో అయినా సరే ఎక్స్పీరియన్స్. దేంట్లో అయినా పర్లేదండి. గ్రాడ్యుయేషన్ అది మీకు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదు అంటే వేరే ఎక్స్పీరియన్స్ కూడా కావచ్చు. ఇప్పుడు చాలా మంది బీకామ్ చదివి వేరే సేల్స్ మార్కెటింగ్లో చేస్తారు. ఓకే. ఎవరైనా కానీ అప్లై చేయవచ్చు దీనికి. ఓకే. అంటే ఈ ఫీల్డ్ వాళ్ళే అప్లై. ఇప్పుడు చాలా మందికి ఏముంటుందంటే ఐటీ వాళ్ళే అప్లై చేయొచ్చు, వీళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చు. చాలామంది నాకు వచ్చే క్లయింట్స్ కూడా అదే అడుగుతారు. ఓకే. ఐటీ అప్లై చేయొచ్చు, నాన్ ఐటీ పర్సన్స్ అప్లై చేయొచ్చు, హెల్త్ కేర్ కానివ్వండి. ఓకే. దాంతోపాటు వచ్చేసి మనకి హెల్త్ కేర్ సెక్టర్లో కూడా చాలా ఉంటాయి. మనకి నర్సింగ్ కానివ్వండి, టీచింగ్ ప్రొఫైల్ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, చిన్న చిన్న జాబ్స్ ఎవరైతే చేస్తారో ఈవెన్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బట్ వాళ్ళ బిజినెస్ ఏంటి ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ 67 పాయింట్స్ వస్తున్నాయా లేవా అని మనం చెక్ చేయాలి. దీనికి మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ తెలుస్తుంది ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఏజ్కి, క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న జాబ్, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని బట్టి వాళ్ళకి ఏ జాబ్ ఆక్యుపేషన్ ఉంది అక్కడ, అండ్ దాంతోపాటు వాళ్ళకి ఐఎల్స్లో ఎంత రావాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఎలా ఉంటుంది, ఎంత డిమాండింగ్లో ఉంది అక్కడ. ఓకే. అండ్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే వన్స్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది అంటే వాళ్ళకి సేమ్ షేర్ చేసి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. మీ రిపోర్ట్ ఈ విధంగా ఉంది, ఓకే, ఇలా ఉంది అని వాళ్ళు కూడా కొన్ని డౌట్స్ వస్తాయి. ఓకే. ఆబ్వియస్లీ కదా, ఎందుకంటే బ్లైండ్లీగా వెళ్తే ఎండ్ ఆఫ్ ది డే అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమ్ చాలా వినే ఉంటారు మీరు కూడా. ఎస్ బయటికి వెళ్ళి మన ప్రాబ్లమ్ ఫేస్ చేయొద్దు అని ముందే ఎవాల్యుయేషన్ చెక్ చేసుకుంటాం. వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతుందా లేదా, వీళ్ళు వీసా వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని ముందే చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత మూవ్ అవుతామండి. ఈ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ అనేది విత్ ఇన్ 24 hours వస్తుంది. ఇది కెనడియన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ టీమ్ ఉంటుంది ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి, వాళ్ళు అనేది చేస్తారు దీనికి. ఓకే. ఆ రిపోర్ట్ వచ్చాక సేమ్ మేము క్లయింట్ కూడా పంపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై అయిన తర్వాతనే మనం ఈ ప్రాసెస్ చేస్తామండి. సూపర్ అండి. ఇక బ్లైండ్లీగా చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత జాబ్స్ లేకపోయినా కానివ్వండి, ఈ మధ్య యూఎస్ఏలో వినే ఉంటారు, కెనడాలో వినే ఉంటారు, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు చాలా మంది ఇంకొక డౌట్ ఏంటంటే కెనడాలో ఇష్యూస్ అవుతున్నాయి, జాబ్స్ లేవు, వీసాస్ వస్తలేవు, ఇవన్నీ బ్లైండ్లీ రూమర్స్ అండి ఇవన్నీ. ఓకే. చెప్తానే డిఫరెంట్ అవి వేరే దానికి సంబంధించిన ఇష్యూస్ మొత్తం అది కెనడాకి చెప్పి మన టీవీలలో చెప్పే ఉంటారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. బట్ అది చాలా మంది నమ్మేస్తారనమాట. ఓకే. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తున్నాయి కాబట్టి అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఎక్కువగా దానికి ఒక ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ మనకి కెనడాకి పిఆర్కి సంబంధించింది ఉండదు. ఓకే. అండ్ ఆస్ట్రేలియా పిఆర్ ప్రయోజనాలు
ఇంకా ఆస్ట్రేలియా పిఆర్ కూడా సేమ్ అండి. ఇది కూడా మనకి 5 ఇయర్స్ ఆఫ్ వీసా ఉంటుంది. ఓకే, దీనికి కూడా ఎవరైనా అప్లై చేయొచ్చు. ఐటీ ఆర్ నాన్ ఐటీ పర్సన్ కూడా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళైతే చదువుకున్నారో దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బాగుంటుందండి. దాన్ని కూడా ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, లేదు అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఏవైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. దానికి ఏంటంటే 65 పాయింట్స్ ఎలిజిబిలిటీ. ఓకే. ఎస్, దాని కూడా ఐఎల్స్ ఆర్ పీటీ కూడా దాన్ని కూడా రాసుకోవచ్చు. దాని కూడా ఫస్ట్ ఎవాల్యుయేషన్ అవుతుంది. ఓకే, అండ్ దాన్ని కూడా ఫస్ట్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాత సేమ్ క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి కూడా ప్రొఫైల్ షేర్ చేస్తాం అనమాట. షేర్ చేసిన తర్వాత అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం తనకి ఈ విధంగా ఉంది మీ ప్రొఫైల్, ఇప్పుడు ఈ కంట్రీ అయితే బెస్ట్ అనేది సజెస్ట్ చేసి మనం చెప్తాం.